ఈ మట్టి దేహం మీద, మరి దేహం మట్టిది, దీని దగ్గర చాలా శక్తి ఉంది. అయితే ఒక చిన్న సేవ కొడితే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? తట్టుకోలేం కదండి. కనుక దేవుడు ఈ మట్టి దేహం ప్లేస్లో ఏమిస్తాడండి? మహిమ దేహం. ఆయన మహిమ దేహమును మనకి ధరింప చేయాలంటే, మనము మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మనం ప్రవేశించాలంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఆయన సమయం వస్తుంది. ఆయన సమయం ఎలాగుంటుందో తెలుసండి? బహు భయంకరంగా ఉంటుంది. సూర్యుడు ఏమైపోతాడు చెప్పండి? సూర్యుడు ఏమవుతాడు? సూర్యుడు ఏమవుతాడు? నలుపు అవుతాడట. చంద్రుడు ఏమవుతాడట? ఎరుపు అవుతాడట. పంచభూతాలు ఏమైపోతాయట? సముద్రం ఏం చేస్తుందట? ఎగబాకేస్తుందట. అది చాలా భయంకరమైన దినమండి. చిన్న చీమ కొడితే తట్టుకోలేమండి, చిన్న నిప్పురవ అయితే తట్టుకోలేం. అటువంటి మనము అగ్నిలో కాలిపోవటం అంటే, అగ్నిలో ఉండటం అంటే ఎంత భయంకరమండి. ఆ దినము రాకముందు, మన సమయము కొట్టివేయకముందు, మనము మారు మనస్సు పొంది రక్షింపబడి క్రీస్తులో కొనసాగుతూ మన విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి.